హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. ఇది గోల్డ్ టైము. ఇది గోల్డ్ వాచ్ 6 లక్షలు టైము. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. ఒకప్పుడు 100 రూపాయల వాచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవు. మరి గోల్డ్ వాచ్ అఫర్మేషన్ అనుకున్నాను, విన్నాను, కన్నాను, అనుభవిస్తున్నాను. సో అందుకు మీరు గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెహికల్ మనం ఎలా కొనుక్కోవాలి సులభంగా, వేగంగా, ఆనందంగా. గురు ప్రార్థన చేసుకొని చాలా టాపిక్లోకి వెళ్ళిపోయాను. మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తే మీకు ఎప్పటికీ మేము ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉన్నాం. జస్ట్ మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. అందరికి కార్లు కావాలి. నాకైతే వచ్చేసింది. నేను ఇంకా పెద్ద కార్లు కొనాలని అనుకుంటున్నాను. జరుగుతుంది ఖచ్చితంగా 100%. నో డౌట్. డౌట్ ఉంటే అవుట్. మన సబ్జెక్ట్లో డౌట్ అనేది ఉండకూడదు. డౌట్ అనద్దు, నో అని అనద్దు, కాదు అనద్దు, చెయ్యను అనద్దు, నాతోటి కాదు అనద్దు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా సాధ్యమే, అసాధ్యం అనేది లేదు అని అనుకో రోజు. ఎస్, అలానే మ్యాజిక్ బాటిల్ ద్వారా మ్యాజిక్ జరిగిపోతుంది. సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు. తాగుతున్నా చక్కగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యాజిక్ బాటిల్కి, థ్యాంక్ యూ సో మచ్ వాటర్కి, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్కి, థ్యాంక్ యూ సో మచ్ నంబర్కి. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, చాలా ఖరీదైన వెహికల్ ఒకటి ఉంది. డబ్బులు ఉండగానే అందరికి ఇవ్వరు. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అన్ని కార్ల లెక్క కాదు ఇది. నా డ్రీమ్, నా కలల కారు ఇది నిజంగానే నా లైఫ్లో. సో ఫస్ట్ కలల అంటే కారు కొనాలి 15 లక్షలది అయిపోయింది. అది అయిపోయింది. ఆ స్టోర్ అయిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బెంజ్ కార్ కొనాలి, BMW కార్ కొనాలి, రోల్స్ రాయ్ కార్ కొనాలి. మీరు ఏం కార్ కొనాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంత ప్రైస్తో కొనాలనుకుంటున్నారు, ఏ కారు కొనాలి. సెకండ్ హ్యాండ్ కార్ల గురించి ముచ్చట పెట్టద్దు, సెకండ్ హ్యాండ్ల కార్ల గురించి మాట్లాడద్దు. డిలీట్, క్యాన్సల్ ఆ వర్డ్సే తీసేయండి. ఎందుకంటే నేను అవి కొని అనుభవించుదా. ఓకే రైట్. బెంజ్ కార్ కొనాలి సులభంగా, వేగంగా, ఆనందంగా. BMW కార్ కొనాలి సులభంగా, వేగంగా, ఆనందంగా. ఎందుకంటే నాకు పార్కింగ్ ప్లేస్లు, నాకు 3 కార్లు పెట్టే అంత పార్కింగ్ ప్లేస్ ఉంది నాకు. అందుకోసం ప్లేస్ ఉన్నప్పుడు కార్లు కావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు నేను అపార్ట్మెంట్ సిస్టంలో ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇండిపెండెంట్ హౌస్ కూడా కడతా, ఒక విల్లా లాగా. ఒక 6 కోట్ల నుంచి 10 కోట్లు. ఫస్ట్ అయితే చిన్నగా చేద్దాం. ఎందుకంటే 1 కోటి రూపాయలు కావాలంటే 1,20,00,000 3 కోట్లది కొనేసుకున్నా సులభంగా, వేగంగా, ఆనందంగా. ఓకేనా రైట్. ఇప్పుడు బెంజ్ కార్ అయిపోయింది. ఇక రోల్స్ రాయ్ కార్ చాలా కాస్ట్లీ కార్ ఇది. నిజంగా రాయల్టీకి ఇదే మారిపోయారు. ఇక రోల్స్ రాయ్ మామూలుగా హైదరాబాద్లో ఎంతమందికి ఉన్నా నాకు తెలియదు. ఒక 5-10 ఉండొచ్చు అంతే, అంతకన్నా ఎక్కువ ఉండవు నాకు తెలిసి. ఓ 10-20 ఉందా అనుకున్నా, ఏమో నాకు తెలియదు. లిస్టు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. హైదరాబాద్లో ఎన్ని రోల్స్ రాయ్ కార్లు ఉన్నాయి, భారతదేశంలో ఎన్ని రోల్స్ రాయ్ కార్లు ఉన్నాయి. ఓకేనా, చాలా రేర్గా ఉంటాయి రోల్స్ రాయ్ కార్. ఓకే రైట్. ఇక రోల్స్ రాయ్ కార్ని మనం సులభంగా, వేగంగా ఎలా పొందాలి? ఫస్ట్ ప్రింట్ తీసుకో. ప్రింట్ 10 రూపాయలు అవుతుంది అంతే, వేరే ఏం లేదు. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రింట్ తీసేసుకున్నాం. వచ్చేసింది కారు. వచ్చేసిందా లేదా కారు? వావ్. దానికి నీ బొమ్మ జోడించేసావా? వెరీ గుడ్. ఈ విధంగా రోల్స్ రాయ్ కారు నువ్వే మంచిగా. ఇది ఒరిజినల్ సూట్ బూట్, అదేం డూప్లికేట్ కాదు, ఎంత ఒరిజినల్. ఇది ఎడిటింగ్ చేసేసాయి. ప్రొద్దున లేవగానే మీకు ఎదురుగా మీ బెడ్రూమ్ గోడకి ఇట్లా పెట్టేసుకో. లేవగానే రోల్స్ రాయ్ కార్, ఇంకా రోల్స్ రాయ్ 2000 సార్లు ఫీడ్ అయిపోయిందంటే యూనివర్స్కి వెళ్ళిపోతుంది. చిట్టి మీ యూనివర్స్కి వెళ్ళింది. ఇంకా దారిలో వస్తుంది రోల్స్ రాయ్ కారు. వస్తుంది. వావ్, ఫ్యామిలీ మామూలుగా ఉండదు రోల్స్ రాయ్ కారు. అసలు కార్లలో ఇంకా బాపు ఇది, టాపు బాపు ఇది. సో రోల్స్ రాయ్. అందుకని మళ్ళీ ఇంకోటి R అనే అక్షరం, B అనే అక్షరం, ఇవన్నీ నాకు చాలా ఇష్టం కూడా. ఓకే రోల్స్ రాయ్ కార్ ఇలా చేసేసుకున్నాం. సో అందుకోసం చెప్తాను కదా, ఈ రోల్స్ రాయ్ కారు, ఇదేమో బెంజ్ కారు, ఇదేమో BMW. ఇవి నాకు డ్రీమ్ కార్స్ ఈ 3. ఇక ఎవి ఎప్పుడు వస్తాయో చూద్దాం. అవి వచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఓకే రైట్.
వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, చాలా ఫాస్ట్గా వస్తాయి, సులభంగా వేగంగా ఆనందంగా తొందరగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు రోల్స్ రాయ్ కారు ప్రైస్ ఎంత ఉంటుంది దాని గురించి మనం తెలుసుకుందాము. రోల్స్ రాయ్ కార్ ఎలా ఉంటుంది, ఏంటిది కథ, మనం అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియో చూద్దాం. అసలు రోల్స్ రాయ్ కారు వీడియో నేను ఎప్పటికీ ఐఆమ్ రిచ్ ఎంత బాగుంటుంది. రోల్స్ రాయ్ కార్ అంటే మామూలుగా ఉంటుంది. ఇదే రోల్స్ రాయ్. ఈ డబ్బులు కావాలి కదా రోల్స్ రాయ్కి, మామూలుగా ఉండదు. 10 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది రోల్స్ రాయ్. కోటి కాదు, 2 కోట్లు కాదు, 10 కోట్లు. 250 కోట్లు ఉంది రోల్స్ రాయ్ టాప్ మోడల్. తీసుకుందామా? కామెంట్ చేయండి. 250 కోట్లు. అసలు నాకు యోగా యూనివర్సిటీకి 1000 కోట్లు చాలు అన్న. 4 కాళ్ళు అయిపోతాయి దాంట్లో. నాకు యోగా యూనివర్సిటీకి 1009 కోట్లు. 250 కోట్లు కారుకే పెడితే ఎట్లున్నాయా యోగా యూనివర్సిటీ వద్దా? ఓకే రైట్. సో ఈ విధంగా ఇది రోల్స్ రాయే. ఇది వేరే బుకాటి వరల్. ఇది కాదు రోల్స్ రాయ్ కారు, ఇది కాదు, ఇది వేరే కారు. సో రోల్స్ రాయ్ ఫస్ట్ బ్లాక్ కలర్ వచ్చింది. సో ఇట్లాంటి కార్లు చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, కంటూ ఉండాలి, అనుభవించాలి. ఎస్. సో ఇది రోల్స్ రాయ్. ఇప్పుడు వచ్చింది ఇగో రోల్స్ రాయ్. ఇది రోల్స్ రాయ్. ఇలా మంచిగా లోగో ఇగో రోల్స్ రాయ్. రోజు ఒక 5-6 సంవత్సరాలు చూస్తూనే ఉన్నా రోల్స్ రాయ్ కారు. 5-6 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా. అద్భుతం. అందుకోసం ఐఆమ్ రిచ్ వీడియో తప్పకుండా మీరు రోజు చూస్తూనే ఉండాలి. ఇదిగో ఇంటీరియర్ ఎట్లుంది చూడు మంచిగా కార్ది. లోపల సూపర్ ఉంటుంది. గుర్రం పెట్టిండు పరిగెత్తాలని. సూపర్ విజువల్. ఫీల్ కావాలి, ఇట్లా ఫీల్ కావాలి మీరు. ఓకే, ఇది డాలర్స్. రైట్. ఇప్పుడు రోల్స్ రాయ్ కారు ప్రైస్ చూసుకుందాం. రోల్స్ రాయ్ కార్ అనేది స్టార్టింగే 8,99,00,000 ఉంది. ఎట్లుంది బిడ్డ రోల్స్ రాయ్ కార్ అంటే దాదాపుగా ఇగో చూడండి. సో వాట్ ఈస్ ద ఆన్ రోడ్ ప్రైస్ రోల్స్ రాయ్ కార్ హైదరాబాద్లో? ద ఆన్ రోడ్ ప్రైస్ రోల్స్ రాయ్ కార్ ప్యాథమ్ మాట సిరీస్ ఇన్ హైదరాబాద్ 10,32,84,983 రూపాయలు ఉంది. రెడీ చేసుకున్నారా మీరు అన్నారు? ఎస్. ఏం లేదు, సులభంగా వేగంగా ఆనందంగా నాకు 10 కోట్ల, ఇది చూడండి 10,32,84,983 రూపాయలు వచ్చినందుకు సులభంగా వేగంగా ఆనందంగా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నంబర్స్, థ్యాంక్ యూ మహాదేవ, మీ అల్లా యేసు బుద్ధుడు, మీ ఇష్టమైన రిలీజియన్ అనుకోండి, కొనుక్కోండి, హ్యాపీగా ఫ్యామిలీ తిరగండి. సో ఇదండి రోల్స్ రాయ్ కార్ గురించి. అది 4 సీటరా 5 సీటర్సా ఇంకా చూడండి ఎట్లా ఉందో. ఇవన్నీ లోగోస్ వచ్చాయి చూడండి, మంచిగా లోగోస్ వచ్చాయి. రోల్స్ రాయ్ కారు చూడండి లోగో RR ఉంది. తర్వాత ఇక BMW, ఫెరారీ, లొంబార్గినో, ఇవన్నీ కాస్ట్లీ కార్లు. ఇవన్నీ కాస్ట్లీ కార్లు. ఇక బెంజ్ లోగో, ఇవన్నీ లోగోలు. రోల్స్ రాయ్ చూడండి, రోల్స్ రాయ్ కారు లోగో, ఇమేజ్. రైట్. సో ఇది పింక్ కలర్లో ఉంది రోల్స్ రాయ్ కార్ వెబ్సైట్ నుంచి. ఇక చూడండి ఎట్లా ఉందో ఇమేజ్, పింక్ కలర్లో ఉంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. పైసలు పెడుతున్నాం కదా, 10 కోట్లు మామూలుగా, 250 కోట్లు హయ్యెస్ట్. నీకు ఏ కలర్ అంటే ఆ కలర్ వస్తుంది. ఓకేనా? మీకే, నాకైతే వైటే, నాకు అన్నీ వైట్ బ్రైట్ అన్నీ వైటే మనదంతా. సో ఈ విధంగా కలర్స్ చూజ్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు నేను మీకు అర్థమయ్యట్లేదు సబ్జెక్టు. నేను దీని గురించి ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి నేను ఉదయం 4:50 లేచి అన్ని ప్రింట్లు తీసుకొని ఎడిటింగ్ చేసి ఈ రోజంతా వీటిపైనే వర్క్, ఎడిటింగ్, ఇవి ఆస్వాదిస్తున్నా, వింటున్నా, చూస్తున్నా. ఇప్పుడు వింటున్నా అంటే ఏంటిదంటే బెంజ్ కార్ అంటే ఆ పదాలు వింటున్నాగా. మళ్ళీ చూస్తున్నా అంటే ఇప్పుడు రోల్స్ రాయ్ కార్ ఈ దృశ్యాలు చూస్తున్నాగా, మళ్ళీ పేర్లు కూడా అంటున్నాగా. అరే ఇన్ని రకాల యాక్షన్ చేసినప్పుడు ఎందుకు రాదు? అసలు ప్రతిదీ రాసిపెట్టి ఉంటుంది మరి. రాసిపెట్టి ఉంది కాబట్టి ఇట్లా చూస్తున్నాం. ఇదిగో రోల్స్ రాయ్ కార్ ఎట్లా ఉంది చూడండి ఎట్లా ఉంది. సో ఈ విధంగా మీరు మీ జీవితంలో ఏ కారు కావాలి చూడండి, చూడండి ఎంత బాగుంది. అది డిజైన్ చేసుకో నీ లైఫ్లో. ఎంత బాగుంది రోల్స్ రాయ్ కారు.
చూడండి ఎట్లా ఉంది. ఇదిగో దీని స్పెషల్గా ఇట్లా మీదికి లేస్తుంది. ఇట్లా చూడాలి, ఇట్లా చూసి వైట్ అబ్బా బాగా మన కారే. ఇది 21 సెంటీమీటర్స్ ఉందట. అమ్మ మామూలుగా ఉండదు. ఒక రాజు దిగినట్టు ఉంటుంది. ఫీల్గా ఇట్లా ఎట్లా చెప్తున్నాను, రాజు దిగినట్టు నేను ఇళ్ళకి దిగుతున్నట్టే ఉంది. ఇక చూడండి ఎట్లా ఉంది. ఇది మనది ఇట్లా బిల్డింగు కథ ఇదంతా కార్ కానీ ఎట్లుంటుంది అనుకున్నా. రోల్స్ రాయ్ కారు. మీ ఊర్లో రోల్స్ రాయ్ కారు ఉందా చెప్పండి. మీ ఊర్లో ఉందా రోల్స్ రాయ్ కారు? ఎవరికి ఉందో కామెంట్ చేయండి. మీ తాతకు ఉందా, మీ నాన్నకు ఉందా, మీ ఇళ్ళల్లో ఉందా? కామెంట్ చేయండి. రోల్స్ రాయ్ కార్ ఇదిగో ఎంత బాగుంది. అరే ఇక ఎర్రది కానీ అందంగానే ఉంది. ఇది రోల్స్ రాయ్ కార్. ఇలా చూస్తుంటే వైట్ కలర్, వెరీ గుడ్. సో ఫీల్ కావాలి. ఇదిగో ఇట్లా చూడండి, బ్లూ కలర్, డార్క్ బ్లూ. ఇలా రోల్స్ రాయ్ కార్లు మంచి డిజైన్ చేసుకొని నేనైతే ఇట్లా వైట్ కలర్ తీసుకున్నాను. వైట్ కలర్ తీసుకొని ప్రింట్ తీసుకున్నా. రోజు నేను లేచే ముందు ఇట్లా పెట్టుకుంటా. అయినా విజువలైజేషన్ అంటే ఇదే. ఇదిగో ఇంత నీట్గా వచ్చేసాడండి. సేమ్ ఇట్లనే తీసిన వైట్ కలర్ రోల్స్ రాయ్ కార్. ఇంత రాక చెప్తున్నా కదా, ఇదంతా యూనివర్స్కి వెళ్ళిపోతుంది. మాట్లాడుతున్నా కదా, వింటున్నా కదా, అంటున్నా కదా, కంటున్నా కదా, చూస్తున్నా కదా. విజువలైజేషన్ అంటే ఇవి ఎలా జరుగుతాయి అంటే చూడడం ద్వారా కొన్ని సంకల్పాలు జరుగుతాయి, మీ కోరికలు. వినడం ద్వారా కొన్ని సంకల్పాలు జరుగుతాయి, అనడం ద్వారా మీ యొక్క కోరికలు కొన్ని జరుగుతాయి. ఇప్పుడు నేను అంటున్నా, వింటున్నా, కంటున్నా. నెక్స్ట్ స్టెప్ అనుభవించాలి. అనుభవించు రాజా. ఫీలింగ్ ఏం లేదండి. మీరు రోల్స్ రాయ్ కారు తీసుకోవాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సింది ఏమీ లేదు. ఇవన్నీ ప్రింట్లు తీసుకొని చేసేసుకొని అఫర్మేషన్ చేసుకుంటూ జస్ట్ మీకు ఒక కుర్చీ ఉన్నా సరే ఇట్లా కుర్చీ తీసుకొని ఇట్లా కూర్చుండి కూడా రోల్స్ రాయ్ కార్లో కూర్చున్నా అని ఫీలింగ్ కావాలి. ఇట్లా వా వెళ్తున్నా ఇట్లా అని ఫీలింగ్ కావాలి అంతే. ఇది రోల్స్ రాయ్ కార్ సీట్ అనుకో. నువ్వు ఏ సీట్లో కూర్చున్నా రోల్స్ రాయ్ అనుకో, బెంజ్ అనుకో, BMW అనుకోవడం తప్పే ఉందే. సో అనుకోవడంలో తప్పేం లేదు. ఎవరికి బాధ లేదు, ఎవరికి ఏమీ కాదు. నీకు మంచి జరుగుతుంది అనుకో. రోల్స్ రాయ్ కార్ కూడా వచ్చేస్తుంది. ఇంత మంచి డిజైన్ కార్లు ఉన్నాయి, చూసుకోండి ఎట్లా ఉన్నాయో. దీని మోడల్ ఎట్లా చేస్తున్నాం, దీని అంతా డిజైన్ చేయించారు చూడండి ఎలా ఉందో. ఏ విధంగా చేస్తున్నారో చూడండి. ఇది రోల్స్ రాయ్ కార్ది. సో ఈ విధంగా మీరు మీ జీవితంలో మీ హయ్యెస్ట్ గోల్ ఏంటిది, కార్లల్లో ఏ కారు తీసుకోవాలనుకుంటున్నారో అదంతా కామెంట్ రూపంలో తెలియజేయండి. అబ్బా అసలు కార్లు చూస్తుంటే మామూలుగా లేదు. ఇది అద్భుతమైన కార్లు ఇవి. మనిషి పుట్టినప్పుడు అన్ని రకాల ఆనందాలను పొందు, హయ్యెస్ట్గా జీవించు. ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ అన్నాను జీవితంలో. ఐ కెన్ డూ ఇట్ అన్నాను. తప్పకుండా జరుగుతాయి. చూడండి అసలు ఎలా ఉంది సార్. రోల్స్ రాయ్ కార్స్ ద రాయల్. చూడండి రాయల్ అంట. ఇది ఎంత బాగున్నాయి చూడండి. ఎల్లో కలర్ నాకు చాలా ఇష్టమైంది. ఇది ఎల్లో కలర్. వావ్ ఎంత బాగుంది చూడండి రోల్స్ రాయ్. ఇది గ్రీన్ కలర్. ఇన్ని రకాల కార్లు. అమ్మ పింక్ మన కేసీఆర్ సార్ది. కేసీఆర్గా ఉండొచ్చు రోల్స్ రాయ్. చెప్పలేడు వాళ్ళకు మళ్ళీ ఓట్లేయరని ఉంటాయి వాళ్ళకి రోల్స్ రాయ్ కార్ అనేది బిస్కెట్ లెక్క. బిస్కెట్ 4,000 లక్షల కోట్లు కదా. 4,000 కోట్లు వాళ్ళ సంపద. బిస్కెట్ వాళ్ళకు. ఇది కదా బ్లాక్ కలర్ రోల్స్ రాయ్. ఇది మళ్ళీ వచ్చింది గ్రీన్ కలర్, ఎల్లో కలర్. వావ్ ఇద్దరు నిలబడండి మీరు కూడా నిలబడండి. ఇది మాదే కారు అని. వావ్ ఇది ఓల్డ్ మోడల్ అనుకుంటారు రోల్స్ రాయ్. మీరు ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో చేసేస్తారు. ఓకేనా? ఓకే. సో ఈ విధంగా నేను చెప్పేది ఒకటేనండి. రోల్స్ రాయ్ కారు మీకు కావాలి అనంటే తప్పకుండా మీరు తీసుకోండి, చక్కగా ఫాలో చెయ్యండి. దానివల్ల మీ జీవితంలో అన్నీ అనుకున్నవన్నీ జరుగుతాయి. జరగకపోవడం అనేది లేదు. అఫర్మేషన్ చేయండి. బడ్జెట్ వచ్చేసిందంట. కార్స్ ఎవరు కొంటారో ఇప్పుడు సింపుల్ చెప్తా. 50 లక్షల కారు ఉందనుకోండి, దాని మొత్తం ఆన్ రోడ్ ప్రైజ్ అంతా 25 లక్షలు గవర్నమెంట్కే స్వాహ. మీరు కారు కొంటున్నారంటే గవర్నమెంట్ని డెవలప్ చేసినట్టే కదా.
సో అది ఈ బడ్జెట్లో అదే ఉంటుంటుంది నాకు తెలిసి. 12 లక్షలు వాళ్ళకి ఎవరైతే సంవత్సరానికి సంపాదిస్తారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టద్దా అవసరం లేదని మా బాబు చెప్పిండు. ఇక తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాం ఇక. సో థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ జీవితంలో మీ లైన్, మీ ఆర్డర్ కార్స్ ఏంది. నాకైతే ఫస్ట్ కార్ అయిపోయింది 15 లక్షలది. ఇప్పుడు నేను లక్షల్లో కాదు కోట్లల్లో కొనాలనుకుంటున్నాను కారు. సో అందుకోసమే రోల్స్ రాయ్ కార్ అనేది నా యొక్క చివరిది, అంటే హయ్యెస్ట్ కార్ కాబట్టి ఇది చివరి పెట్టుకున్నా. దాని తర్వాత నాకు చాలా ఎక్కువ ధర అయినా సరే BMW కొనాలి, ₹1,00,00,000 పైనే ఉంటుంది. BMW కొనాలి. సెకండ్ ఆప్షన్ కార్ ఇది, అంటే ఫస్ట్ కార్ అయిపోయింది కదా, సెకండ్ ఇది. ఇక థర్డ్ వన్ ఏంటిది, బెంజ్ కారు. ఇవన్నీ తీసి పెట్టుకున్నా, రోజు అఫర్మేషన్ చేసుకున్నా. మీ జీవితంలో కూడా మీకు ఎన్ని ఉన్నాయా అఫర్మేషన్లు, ఒక 100 ఉన్నాయా, 50 ఉన్నాయా, 23 ఉన్నాయా, అవన్నీ రాసుకో. ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీనింగ్తో రాసుకో. అవన్నీ జరిగిపోతాయి, నాకు జరుగుతున్నాయి, నీకు జరుగుతుంది. మీరు వేరు కాదు. ఈ యూనివర్స్లో అందరు కూడా పవర్ఫుల్ వ్యక్తులమే. మీకు తెలియక ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసుకున్నారు. నేను తెలుసుకున్నా, ఫాస్ట్గా డెవలప్ అవుతున్నా. సో దానికోసం నేను నంబర్లు, మనుషులు మోసం చేస్తారండి, మనుషులు మోసం చేస్తారు. ఇది మనుషుల యొక్క లక్షణము. ఎవరైనా మోసం చేస్తారు. స్వంత మీ భార్యని మోసం చేయొచ్చు, స్వంత మీ భర్తని మోసం చేయొచ్చు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, తండ్రి అందరు ఎవరైనా మోసం చేయొచ్చు. అదేం పెద్ద విడ్డూరం ఏం కాదు. కానీ నంబర్లు మోసం చేయవు, నంబర్లు మోసం చేయవు, మనుషులు మోసం చేస్తారు. ఇది క్లియర్, ఓకేనా. నంబర్లను నమ్ముకో, విశ్వాన్ని నమ్ముకో, నిన్ను నమ్ముకో, తర్వాత అమ్ముకో అన్ని, ఓకేనా. రైట్, గోల్డెన్ టైం స్టార్ట్ అనండి. థ్యాంక్ యూ సో మచ్ అనండి. థ్యాంక్ యూ సో మచ్ నంబర్స్ అనండి. థ్యాంక్ యూ సో మచ్ వేదిక్ న్యూమరాలజీ అనండి. మీకు ఇష్టమైన పరమాత్మ గురించి థ్యాంక్ యూ సో మచ్ అనండి. థ్యాంక్ యూ సో మచ్ రోల్స్ రాయ్ కార్. థ్యాంక్ యూ సో మచ్ బెంజ్ కార్. థ్యాంక్ యూ సో మచ్ BMW. మీకు ఏ కార్ కావాలన్నా అది థ్యాంక్ యూ చెప్పండి. తొందరగా మీ ఇంటికి వచ్చి చేరుతుంది, మిమ్మల్ని హ్యాపీగా ప్రయాణం చేస్తుంది, హ్యాపీ జర్నీ జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్న కాలం మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు అనుకున్న కాలం తప్పకుండా నాకు వచ్చేస్తాయి, సులభంగా, వేగంగా, ఆనందంగా, సులభంగా వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్.